ఎన్నిసార్లు చదివినా అదే వార్త. పైగా సంటిగాని కూడా కాపాడలేకపోతున్నాను. నేనేమో ఆడి గురించి ఆలోచిస్తుంటే ఆడేమో నాకు పిచ్చి పట్టేసింది అనుకుంటున్నాడు. అన్నట్టు సుజుకీరావు అయినా కృష్ణ మనోహర్ ఐపీఎస్ అయినా పెళ్ళి అయిన తర్వాతే కదా పసక్ చేసింది. అంటే పెళ్ళి అవునంత వరకు చంటిగాడు బాగానే ఉంటాడు. అప్పుగారికి సంటిగాడికి పెళ్ళి లేటుగా అయ్యేలా చేస్తే కొంతకాలం సంటిగాడు బతికే ఉంటాడు. కనీసం మనం వాడిని శాశ్వతంగా కూడా కాపాడలేకపోతున్నాం. కనీసం కొన్ని రోజులైనా కాపాడాలా అన్ని. ఏం చెయ్యాలి? సంటిగాడిని అడిగి తెలుసుకుందా. ఏంట్రా? ఏం లేదులేరా. ఎర్రగడ్డ వెళ్దామా? ఊరుకోరా నువ్వును నీ ఎర్రగడ్డని. ఎందుకు చంటి నిన్ను అడగొచ్చా? అడుగు. నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? ఎరా నీకు ఇంకా పెళ్లి భోజనాలు పిచ్చి పోలేదా? రేయ్ ఎటకరం ఆపి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అప్పుగారు ఒప్పుకోలే గాని ఇవాళే చేసుకుంటాను. ఏంటి ఇవాళ చేసుకుంటావా? అలా ఎలా చేసేసుకుంటా? ఒరే పెళ్ళంటే ముహూర్తాలు చూడాలి, జాతకాలు కలవాలి, అమ్మ నాన్న మాట్లాడుకోవాలి, చాలా ఉంటాయి కదరా. ఏదో మాట వరుస కన్నానరా. మాట వరుస అప్పుగారు ఒప్పుకుంటే ఇవాళే చేసుకుంటానంటే అప్పుగారు ఒప్పుకోవడం కోసం ఎదురు చూస్తున్నానని. మరి అలా ఎలా చేసేసుకుంటా? చూడాలి కదా అన్నీ. అయినా నువ్వు నాకు చెప్తున్నావు ఎట్రా? నీ పెళ్లి కూడా అప్పటికప్పుడే జరిగింది. పైగా అప్పుడు నువ్వేమన్నా గుర్తుందా? పెళ్లికి ముహూర్తాలు అక్కర్లేదు, మనుషులు కదరా కావాలని అడిగావు. అయినా నా పెళ్లికి నీ పెళ్లికి పోలికేట్రా? తేడా ఏట్రా? తేడా అంటే నా పెళ్ళంటే మనుషులతో ముడిపడి ఉందిరా, నీ పెళ్ళంటే ప్రాణాలతో ముడిపడి ఉందిరా. ప్రాణాలా? ఏ ప్రాణాలు? ఎవడ ప్రాణాలు? ప్రాణాలు కాదు, ప్రమాణాలతో ముడిపడి ఉంది అంటున్నాను. ఒరే అయినా ఏంట్రా 2 రోజుల నుంచి నన్ను అదోలా చూస్తున్నావు? నేనేం చూస్తలేదు, నేను బాగానే చూస్తున్నాను. సర్లే ఏదో చావే అదవా. సంటి సంటి ఒరే సంటి. అయినా ఇడు వాళ్ళ కాదులే గాని అన్నట్టు ఈడే అన్నాడు కదా అప్పుగారు ఒప్పుకుంటే అని. హాయ్ అప్పుగారు. హాయ్ నూకరాజు, కూర్చో. ఏం చేస్తున్నారు అప్పుగారు? ఈ ఫ్లవర్ వాస్ సర్దుతున్నాను నూకరాజు. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఏదో చదువుతూనే ఉంటారు. బాగుంది కదా? చాలా బాగుందండి. ఇంటికి నువ్వేంటి నూకరాజు ఇలా వచ్చావు? అది పొద్దున మీరు స్నానానికి పెట్టిన నీళ్ళు భలే ఉన్నాయండి. అయ్యో నూకరాజు, ఆ వేడి నీళ్ళు నేను పెట్టలేదు. గీజర్ ఉంది కదా, ఆ స్విచ్ చేశాను అంతే. అయినానండి మీ చేతితో స్విచ్ చేశారు కాబట్టి ఆ నీళ్ళు అంత బాగున్నాయండి, అంతే. నూకరాజు, నీకు పెళ్ళైపోయింది కదా? ఒక్కసారి అయిందండి. మళ్ళీ చేసుకునే ఉద్దేశం లేదు కదా? ఏటండి అలా అంటున్నారు? ఉన్న ఒక్కదాంతోనే ఎగలేకపోతున్నాను, మళ్ళీ ఇంకో దాన్ని చేసుకుని నేనేం చేసుకోను? అలా ఉండు. అయినా అలా అడిగారు ఏంటండి? అదే నువ్వు కూడా చంటిగారిలో మాట్లాడుతుంటే అడగాలనిపించింది. అయ్య బాబాయ్ అదేం లేదండి, నేను మామూలుగా అడిగాను అంతే. అప్పుగారు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు నూకరాజు. మీకు మా సంటిగాడంటే ఇష్టమేనా అండి? ఇష్టమే. ఇష్టమా? అయితే ఇప్పుడు అంటే మా సంటిగాడిని పెళ్లి చేసుకుంటారేంటి?
నూకరాజు ఆ? ఇష్టమన్నాను అంతే. ఆ. కానీ పెళ్లి చేసుకోవాలంటే ఇది ప్రేమ అని నాకు తెలియాలి. అలా తెలియాలంటే చంటిగారు నాకు కరెక్ట్ అని నాకు అనిపించాలి. అయినా దానికి ఇంకా టైం పడుతుందిలే. అమ్మయ్యా, అవునండి, తెలియాలి కదా. అలా ఎలా తెలిసిపోద్దండి మీకు? మినిమం 5 సంవత్సరాలన్నా పడుతుంది. అప్పుడు 10 సంవత్సరాల తర్వాత హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు మీరు. నూకరాజు, అది 5-6 సంవత్సరాల తర్వాత అని నాకు తెలీదు, లేకపోతే ఇంకో 5 నిమిషాల తర్వాత అని కూడా నాకు తెలీదు. ఎందుకంటే అది మనం అనుకునేది కాదు, మనసు కనిపించేది. ఆ? అలా అనిపించాలా? మరి మీకు ఎప్పుడు అనిపిస్తుందండి అలాగా? ఎప్పుడు అనిపిస్తుందంటే ఏమో నూకరాజు, అదొక మూమెంట్ అంతే. మూమెంట్. అప్పుగారు, నాకు ఒళ్ళెప్పులు వస్తే రాసుకునే మూవ్ గురించి తెలుసు కానీ ఏ మూమెంట్ ఏంటండి? మూమెంట్ అంటే మనిషి నిర్ణయాన్ని మార్చేసే ఒక్క నిమిషాన్ని మూమెంట్ అంటారు నూకరాజు. ఒక్క నిమిషమా? మరి మీకు ఎప్పుడు వస్తుందండి ఆ ఒక్క నిమిషం? ఏమో నూకరాజు, చెప్పలేం. అయితే చంటిగారు చాలా పెద్ద పెద్దవి చేయాల్సి వస్తుంది, లేదంటే ఆ రోజు తెల్ల టీ బాగా చేసి ఇచ్చినా చాలు, పెళ్లి చేసేసుకుంటాను. టీ బాగా చేసిస్తే పెళ్లి చేసుకుంటారా? ఏంటి, టీ బాగా చేసిస్తే పెళ్లి చేసేసుకుంటారా? నూకరాజు, నేను పెళ్లి చేసుకుంటా అంది టీ బాగా చేసి ఇచ్చినందుకు కాదు, నాకు ఇక్కడ అనిపించినందుకు. అంటే కొన్నిసార్లు చాలా పెద్ద వాటికే కాదు, చిన్న చిన్న వాటికి కూడా అనిపించేయచ్చు అంటున్నాను. అంటే నిజానికి అలా ఎప్పుడు అనిపిస్తుందో నాకు కూడా తెలీదు అంటున్నాను. అప్పుగారు కూడా ఏంటి సంటిగడ్లాగా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నారు. అప్పుగారు, మీరు మొక్కలు చదువుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను నేను. ఎరా, ఏం చేస్తున్నావు? టీ పెడుతున్నాను రా. టీ ఎడుతున్నావా? నాకు కూడా వేడిగో టీ ఎట్రా బాబు. చెప్పాలి బే. టీ ఎడుతున్నాడా? ఒరే, టీ ఎడుతున్నావా? లేదురా, గుడ్డు పెడుతున్నాను. పగలగొట్టి ఆమ్లెట్ ఏమంటావా? లేకపోతే ఏంట్రా టీ పెడుతున్నావా అని అంతా ఆశ్చర్యపోతావు. అయ్య బాబు, ఈడెట్టిన టీ కనుక అప్పేరికి నచ్చేస్తే ఆవిడ వెంటనే పెళ్లి చేసేసుకుంటుంది. అబ్బా, చేయగలిందా? ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఇక్కడికి రావద్దని? నేను టీ పెట్టి అప్పుగారికి తీసుకెళ్తాను, నువ్వెళ్ళు. ఏమైందిరా? రావద్దా నాన్న? ఆయన నీకు టీ గురించి ఏం తెలుసురా? పా, ఎల్లు. సర్లే, సరిగ్గా పెట్టు, కాలుతో చూసుకో. అమ్మయ్యా, అబ్బా. ఈ టైంలో పేపర్ ఏంట్రా? రే, పేపర్ పొద్దున్నే కదరా చదువుతారు. ఇవ్వు. పొద్దున్నే చదువుతారా? కాకపోతే ఇది టీ తాగే టైం కదా, ముందు నువ్వు టీ తాగు. ఎరా, నువ్వు తెచ్చుకోలేదా? నాకెందుకు, ముందు నువ్వు తాగరా. ప్రేమకేం తక్కువ లేదు, అదొకే. ఏంట్రా ఇది, టీ పెట్టలేదా? టీయే కదరా పెట్టాను. ఇది టీ అని నువ్వు అనుకుంటే సరిపోద్దా? ఒరే, నాకు ఇచ్చావు కానీ అప్పుగారికి మాత్రం ఇవ్వకరా బాబు. ఒరే, నీకన్నా ముందే అప్పుగారికి ఇచ్చేసాను రా. అప్పుగారికి ఇచ్చావా? నేనేదో ఇష్టం పెట్టినట్టు అప్పుగారికి ఇచ్చేసావా అని అంటావేట్రా? ఒరే, ఇది విషం కన్నా దరిద్రంగా ఉందిరా. ఒరే, ఎందుకైనా నువ్వు పెట్టుకోకన్నా మాకు ఇచ్చింది. పట్టుక తాగది. ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు? ఓ, వీళ్ళిద్దరూ కలిపి తాగి అప్పుడు నన్ను పొగిడితాకి వస్తారనమాట. ఎందుకురా ఇలా ఆడుతున్నావు టీ?
అమ్మో అడెంగిలి మనం తాగకూడదు. అబ్బగారు ఆ టీ తాకండి. ఏ చంటి గారు? ఆ టీ బాగాలేదండి. ఊరుకోని చంటి గారు, మీ చేతి అలవాటైన తర్వాత ఏ టీ అయినా బాగానే ఉంటుంది. సరే అయితే మీరే తాగి చూడండి. ఎలా ఉంది అబ్బగారు? ఆ, చెప్పాను కదా చంటి గారు, బాగుంది, చాలా చాలా బాగుంది. చెప్పాలంటే మీ చేతి కన్నా ఇదే చాలా బాగుంది. ఏ టీ టీ బాగుందా? హా, ఆహా బాగుంటాం కాదు, చాలా బాగుంది. చాలా. సరే అబ్బగారు, ఆ గదిలో ఇంకో టీ కూడా ఉంది, అది కూడా తాగండి. హా, ఈ టీ బాగుందట, నా టీ బాగాలేదట. ఈ టీ ఎలా నచ్చుద్ది ఏటో. యా, ఛీ. అమ్మయ్య వెళ్ళిపోయారు, లేకపోతే తాగాల్సి వచ్చేది. ఛీ, అయినా నూకరాజ్ మొహంలోనే ఉంది టీ కూడా. అర్జెంట్గా నోరు కడిగేసుకోవాలి. దా. మీరు ఈ టీయే తాగండి. ఏరా అప్పుగా నా టీ తాగి బాగాలేదన్నారా? బాగుందన్నారా? బాగుందన్నారా? అంటే ఏంటిడు డైలీ నాకంటే దరిద్రంగా టీ ఎట్టి ఆవిడకి ఇస్తున్నాడా? వినబడింది. సరేలే, పర్లేదులేరా, అప్పుగారు కూడా అదే చెప్పారు నాతో. హలో, అవునా? ఆహా, ఆహా, ఓ మై గాడ్, ఆహా. ఒరే, అయినా నేను జీవితాంతం పెళ్లి చేసుకోవద్దాం లేదు కదరా. ఓ 2 ఏళ్ళు ఆగమన్నాడు, ఆ మాత్రం దానికే. పెట్టే ఫోను. ఏమైందిరా? ఫోన్ మాట్లాడాను రా. మరి సౌండ్ రావాలి కదరా. అంటే వైబ్రేషన్లో పెట్టాను. వైబ్రేషన్లో పెట్టాను. సర్లే, ఏమైందో చెప్పు. అదే మన పంపు చెట్టు పాపారావు కూడా ఉన్నాడు కదా, ఆడు పెళ్లి చేసుకుంటున్నాడంట్రా. ఒరే, ఆడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదరా. 2వ పెళ్లి చేసుకుంటున్నాడ్రా. ఇవన్నీ నీకెందుకు ముందు నేను చెప్పేది. సర్లే చెప్పు. పెళ్లి చేసుకుందామని బాబా దగ్గరికి వెళ్ళాడంట. బాబా ఏమో ఈ సంవత్సరమే కాదు ఇంకో 2-3 సంవత్సరాల దాకా కూడా ఏ ముహూర్తం లేదు, చేసుకోద్దన్నాడంట. పైగా చేసుకుంటే త్వరగా విడిపోతారని కూడా చెప్పాడంట్రా. పాప మాట జాతకం అలా ఉందేమో లేరా. కాదు 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 కాదు, ఆడి జాతకమే కాదు, ఎవరి జాతకమైనా అలాగే ఉంటదంటే ఈ 2-3 సంవత్సరాల్లో. అందుకే చేసుకోద్దన్నాడంట. అలాగే ఉంటాయా? ఆ, ఆడెవడో దొంగ బాబా అయి ఉంటాడు అలా చెప్పినాడు. దొంగ బాబానా? రే, ఆయన మాటలు అలా పక్కన పెట్టేస్తావేంట్రా? కొడతావా ఏంటి నన్ను ఇప్పుడు? చంటి గారు, స్వీట్ ఆర్డర్ చేశాను, మీరు కూడా తింటారా? తింటాను అబ్బగారు. అబ్బగారు, అలా నోటితో తీకండి, పంటికి మంచిది కాదు. ఇవ్వండి ఇలాగా. చంటి గారు, నన్ను నోటితో తీయద్దని మీరు నోటితో తీస్తున్నారు. నాకు పర్లేదు అబ్బగారు. పర్లేదా? పర్లేదంటే ఏ అంటే అబ్బాయిల అలా అని కాదు అబ్బగారు. ఎరా, అమ్మాయిలు తొక్కేద్దామనా? యాదవా అంటే ఈ కవర్ కూడా ఆవిడ ఓపెన్ చేయలేదా? ఆవిడ పళ్ళంతా వీక్ గా ఉన్నాయా? వేస్ట్ ఫెలో. అప్పగారు, మీరు ఇంకో 2-3 సంవత్సరాల వరకు ఈ యాదవతో మాట్లాడకండి. అమ్మాయిలు తొక్కేద్దాం. అమ్మాయిల్ని కూర్చో కూర్చో. అప్పగారు కవర్ ఓపెన్ చేయకూడదు. ఎందుకు లేస్తావో తెలీదు. అబ్బగారు, మీరు వెళ్ళి కత్తి తీసిరండి. అప్పగారు, ఆడేదాన్ని కత్తేసి నన్ను చంపేస్తారేంటి ఇప్పుడు? నువ్వు ఊరుకో నూకరాజు. కూర్చో. ఒరే, నేను ఊరెళ్ళొస్తాను. కూర్చో కూర్చో కూర్చో. ఊర్రా మొక్కలు. కూర్చోమన్నా. ఏంటేదో బాగుతున్నావు. అప్పుగారు, కొంచెం తొందరగా తండి. నేను సరదాగా అన్నాను రా. ఏం బాగుతున్నావు చెప్పు. లేచిపోయావు, నా మీదకి వచ్చేస్తున్నావు. ఒరే, నేనేదో సరదాగా అన్నాను అంతే. ఒరే, అయ్యో చంటి గారు, బ్లడ్ వచ్చేస్తుంది, చూసుకోవాలి కదండి. కత్తి తెమ్మన్నది నువ్వు కోసుకోవడానికా? నన్ను కొత్తగా ఏమనుకున్నాను. నూకరాజు, నువ్వు ఊరుకో. గట్టిగా నొక్కు పెట్టి పట్టుకో. భలే తెగింది అదొకే.
చెయ్యివ్వండి. సారీ చండి గారు. అయ్యో బ్లడ్ అసలు ఆగట్లేదు. ఆగండి. ఎందుకురా నవ్వుతావు? ఒకసారి చెయ్యివ్వండి. చెయ్యివ్వండి. నొప్పి పెడితే చెప్పండి. సరే అప్పుగారు. చెయ్యివ్వండి. ఇటు ఇవ్వండి అప్పుగా, నేను కడతాను. చిన్నగా. సారీరా. నేను కడతాను. పర్లేదా చండి గారు? కొంచెం ఉంది అప్పుగారు. నేను ఇది ఇప్పుడు తినాలా? సరే చండి గారు ఆగండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా. అప్పుగారు అన్నట్టు చండి గారు, సాయంత్రం నేనే తినిపిస్తాను మీకు. సరే అప్పుగారు, మీ స్వీటు. నాకు ఆకలేట్లేదు చండి గారు, ఇది ఇవ్వండి. ముందు మీరు పడుకొని చండి గారు, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా. ఒరే చంటి, మన ఊర్లో పొలం పని చేసేటప్పుడు ఎంత పెద్ద దెబ్బ తగిలినా సరే భరించేసేవాడు కదరా. అలాంటి చిన్న కత్తిగాటికి ఎందుకురా అలా అయిపోయావు? కనిపెట్టావా? అప్పుడంటే అప్పుగారు లాంటి వాళ్ళు పక్కన లేరు కాబట్టి నొప్పి పెట్టేది కాదురా. కానీ ఇప్పుడు అప్పుగారు పక్కనే ఉన్నారు కదరా, అందుకే బాగా నొప్పి పెట్టింది. అదేంట్రా? ఒరే నోకి, మన దెబ్బ మనకు బాగోదేమోరా, కానీ అదే దెబ్బ మనకి ఇష్టమైన వాళ్ళ కళ్ళలో చూస్తే చాలా బాగుంటుందిరా. నేను అది చేశాను. అన్నట్టు నువ్వుకి అప్పుగా టెన్షన్ పడుతూ ఉంటారు, నేను ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. నువ్వేం కంగారు పడకే. ఇది కొంచెం గారు మీకోసమే వస్తున్నాను, వాటర్ తాగండి. అప్పుగారు కంగారు పడకండి, ఇది పెద్ద దెబ్బేం కాదండి. అదేం చండి గారు అలా అంటారు? ఇదే దెబ్బే వేరే వాళ్ళకి తగిలితే నాకు పెద్దదిలా అనిపించకపోవచ్చు, కానీ మీ విషయంలో నాకేది చిన్న దెబ్బ కాదు, చిన్న విషయం అంతకన్నా కాదు. ఇదిగోండి వాటర్ తాగండి. ఆగండి, నేనే తీసిస్తాను. ఇంకొంచెం తాగండి. వెళ్ళంచండి గారు, మీరు వెళ్ళికొచ్చే పడుకోండి. పెద్ద దెబ్బేం కాదు. వెళ్ళంచండి గారు. చండి గారు ఒకసారి చేయలేవండి. ఎందుకు అప్పుగారు? ఇవ్వండి, తగ్గిపోయిందో లేదో చూద్దాం, తగ్గకపోతే ఇంకో కట్టు కట్టేద్దాం. సరే అప్పుగారు. నొప్పి ఏమన్నా వస్తుందా? లేదు అప్పుగారు. తగ్గిపోయిందంటారా? తగ్గిపోయి ఉంటుంది అప్పుగారు, లేకపోతే మీరు ఊరుకుంటారా? ఇంకో 10 గంటలు కట్టారు. ఏంటి ఎంత దగ్గర అయిపోతున్నారు? నొప్పి వస్తే చెప్పండి. ఇయ్యాల పెళ్లి చేసుకుంటారు ఏంటి? చంటి గారు తగ్గిపోయిందండి. నేను చెప్పాను అప్పుగారు, చాలా చిన్న దెబ్బ ఇది. లేదు అప్పుగారు, చాలా పెద్ద దెబ్బ. ఇది చేయలేవండి. అప్పుగారు
ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఒప్పేసుకోవచ్చు కదండి. అంటే చంటి గారు అది రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అయ్యా మాట్లాడు పద్ధతేనే ఇది. సిగ్గులేని గాడిదా. మీరేం బాధపడకండి అప్పు గారు. నూకరాజు నువ్వు ఆగు, నన్ను చెప్పు నువ్వు. చెప్పండి అప్పుగారు. అంటే చంటి ఒరేయ్, గారు అది సిగ్గుందా? చూడరా ఎంత బాధపడతా చెప్తుందో. అరే ఎలా తిరుగుతుందో చూడరా పాపరా. మన ఊర్లో ఎప్పుడైనా ఆడపిల్లతో ఇలా మాట్లాడావా గాడిదా? అయ్యో నూకరాజు నేను అంటుంది అది మీరు కాదు. ఆగండి అప్పు గారు, మీకేం తెలీదు. నీ వల్లే కదరా యాసిడ్ దాడులు సిటీంలో వస్తున్నాయి. అప్పు గారు మీరు లోపలికి వెళ్ళి నేను మాట్లాడతాను. నూకరాజు నేను అంటుంది అది కాదు. నేను అంటుంది ఏంటంటే మీరు బాధపడకుండా లోపలికి వెళ్ళండి. ఏంటో బాధపడకండి. అప్పుగారు అప్పుగారు